ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమోనయ స్వ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణి ఓం నమః శివాయ ఓం 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 నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రాం ఐం జాం ఐం ఓం శ్రాం దూం త్రం గణం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమో ఐం ద్రౌబ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవి ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో నారాయణాయ. అష్టదిక్కుల ప్రాధాన్యత. మనకు 8 దిక్కులు ఉన్నాయి. వాటిని అష్టదిక్కులు అంటాం. వాటిని పాలించే వారిని దిక్పాలకులు అంటారు. దిక్కు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణములను దిక్కులు అంటారు. విదిక్కులు. ఈ 4తో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము అను 4 విదిక్కులు కూడా కలవు. అంటే మూలలు అంటారు. అన్నింటినీ కలిపి అష్టదిక్కులు అంటాము. తూర్పు. తూర్పు దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనం ఏనుగు. నివసించే పట్టణం అమరావతి. ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతానకారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్యగ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి. ఆగ్నేయ మూల. ఆగ్నేయ దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనం పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణం తేజోవతి. ధరించే ఆయుధం శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించేవాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబంధించిన దిక్కు. వంట స్త్రీలకు సంబంధించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. దక్షిణం. దక్షిణ దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయం ఉన్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము దున్నపోతు. నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధం దండం. దండమును ఆయుధముగా గలవాడు కాబట్టి ఈయన్ను దండపాణి అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆధిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచూ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. నైరుతి మూల. నైరుతి దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనం నరుడు. ఇతడు నివసించే పట్టణం కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధం కుంతం. వంశనాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడూ మానసికమైన చికాకులు అధికం. పడమర. పడమర దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనం మకరం, మొసలి. ఇతడు నివసించే పట్టణం శ్రద్ధావతి. ధరించే ఆయుధం పాశం. సర్వశుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి. వాయవ్యమూల. వాయవ్య దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వాయువు, అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనం లేడి. నివసించే పట్టణం గంధవతి. ధరించే ఆయుధం ధ్వజం. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయవ్య దిక్కు చంద్రుడు ఆధిపత్యం ఉండటం వల్ల ఈ దిక్కు దోషం వల్ల ముడిదుడుకులు ఉంటాయి. ఉత్తరం. ఉత్తర దిక్కును ఉత్తర దిక్కును పరిపాలించువాడు అధిష్టాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనం గుర్రం. కుబేరుడు నివసించే పట్టణం అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధం ఖడ్గము. విద్య. ఖడ్గము విద్య, ఆదాయము, సంతానం వెలుగుబడి ప్రసాదించువాడు బుధుడు. ఉత్తర దిక్కు ఆధిపత్యం ఉండటం వల్ల ఈ దిక్కు దోషం వల్ల వ్యాపారం, విద్యా సంబంధ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఈశాన్యమూల. ఈశాన్య దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనం వృషభం, ఎద్దు. నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు. శివుడు అష్టైశ్వర్యాలు, భక్తిజ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆధిపత్యం ఉంటుంది. ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విధంగా 8 దిక్కులలో 8 మంది దిక్పాలులు ఉండి మానవులను ఎల్లవేళ్లా రక్షిస్తూ ఉంటారు.
దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు. దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహావిష్ణు. అష్టదిక్కులను వారిని నియమించి విధి విధానాలు నియమాలను ధర్మాలను ఆజ్ఞాపించువాడు, నడిపించువాడు అధిపతి అధికారి శ్రీ మహావిష్ణువే. సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అష్టదిక్పాలకులు. ఇంద్రుడు తూర్పు దిక్కు, ఇతని భార్య పేరు సచీదేవి, ఇతని పట్టణం అమరావతి, ఇతని వాహనం ఐరావతం, వీర్యాయుధం, వజ్రాయుధం. అగ్ని ఆగ్నేయమూల, ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తి ఆయుధం. యముడు దక్షిణ దిక్కు, ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషం, వీరి ఆయుధం దండకం. నైరుతి మూల, ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుర్రము, వీరి ఆయుధం కుంతము. వరుణుడు పడమర దిక్కు, ఇతని భార్య పేరు కాళికాదేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశం. వాయవ్యమూల, ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నందవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజం. కుబేరుడు ఉత్తర దిక్కు, ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గం. ఈశాన్యమూల, ఇతని భార్య పేరు పార్వతీదేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభం, వీరి ఆయుధం త్రిశూలం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.